మందమరి సిఆర్ క్లబ్లో ఏఐటీయూసీ మందమరి బ్రాంచ్ ఆధ్వర్యంలో ప్రముఖ జర్నలిస్ట్ కమ్యూనిస్ట్ వారి కామ్రేడ్ మునీర్ మృతికి సంతాప సభ ఏర్పాటు చేసి ఏఐటీయూసీ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ కామ్రేడ్ మునీర్ సింగరేణి కార్మికుడిగా కార్మికుల సంక్షేమానికి హక్కుల కోసం పోరాడుతూ ఆనాటి భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి సీతారామయ్యతో పాటు ఏఐటీయూసీ నాయకులు కార్యకర్తలు కామ్రేడ్ మునీర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బాగా ఇదైపోతుందని చెప్పారండి, కానీ నేను అక్కడ ఉండగానే నాకు తెలిసింది దురదృష్టం వారు దూరం. సరే, నేను సింగరేణిలో అపాయింట్ అయిన తర్వాత యూనియన్లో జాయిన్ అయినప్పుడు ఆ రోజుల్లో ఇక్కడ అబ్రహాం గారు, ఇప్పటివరకు మన వాళ్ళు చెప్పారు, అబ్రహాం గారు మన నాయకుడు అప్పుడు ఇక్కడ కుమారస్వామి గారు. అయితే అబ్రహాం గారు నిస్వార్థంగా, నాకు తెలిసి అంత నిస్వార్థ జీవి అసలు లేరు. నిస్వార్థంగా కార్మిక వర్గం కొరకు సేవ చేశారు. ఆయన జీవితం మొత్తం కూడా మన కార్మిక వర్గం కొరకే అర్పించినటువంటి వ్యక్తి. మరి వారి దగ్గరికి వచ్చినప్పుడల్లా మునీర్ గారు యూత్ ఫెడరేషన్లో ఉండి, నువ్వు యూత్ ఫెడరేషన్లో పనిచేయాలి అంటే, సార్ నేను కూడా యువకుడుగా అప్పుడు యూత్ ఫెడరేషన్లో కూడా జాయిన్ అయ్యాను. అప్పుడు పోరాటాలు, ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు ఎందుకంటే ఆ రోజుల్లో ఇక్కడ శ్రీపతిరావు అనే ఒక భూస్వామి ఉండేవాడు. ఆయన ఆగడాలు అవన్నీ సరే ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికి తెలియదు. ఆ రోజుల్లో ఇక్కడ అంత అరాచకత్వం ఉండేది. దాన్ని ఎదిరించడం కొరకు కమ్యూనిస్ట్ పార్టీ ఆనాడు తీసుకునే నిర్ణయంలో మరి మునీర్ గారు వీళ్ళందరూ కూడా పనిచేశారు. ఇందాక మన సందాని గారు చెప్పినట్టు శ్రీపతిరావు గుండాలు మరి అబ్రహాం గారిని మరి కొట్టినప్పుడు మునీరు ఆయన మీద పడుకొని ఆ దెబ్బలన్నీ ఆయన తిని అబ్రహాం గారిని ఆనాడు రక్షించాడు. లేకపోతే అబ్రహాం గారు ఆనాడే మనకి దూరం అయ్యేటువంటి వాడు. అంత గట్టిగా ఉండి చేశారు. ఆ తర్వాత అనేక పోరాటాలు వచ్చినాయి. ఆ శ్రీపతిరావు మర్డర్ కేసు వీళ్ళందరి మీద వచ్చి జైల్లో ఉన్నారు. మేమందరం పోయి వస్తుండేవాళ్ళం వరంగల్కి, అక్కడికి చేసేవాళ్ళం. ఎన్ని కష్టాలు ఉన్నా ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీలో, యూత్ ఫెడరేషన్లో, బాల సంఘం దగ్గర నుంచి కూడా పెట్టి మరి ప్రజలని చైతన్యవంతం చేసడానికి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పనిచేసినటువంటి వ్యక్తి. సరే, ఆనాడు మరి కొన్ని కారణాల వలన సరే ఆనాడు ఉన్న నాయకత్వంలో ఉన్నటువంటి కొన్ని కారణాల వల్ల వారు దూరమయ్యారు. కానీ దూరమైనప్పటికి కూడా ఆయన ఆలోచన విధానం మొత్తం కమ్యూనిజమే. ఆయన జర్నలిజంలో ఉన్న ఆయన దేంట్లో ఉన్నా కూడా పేద ప్రజలు, కార్మిక వర్గం వీటి కొరకు పనిచేసినటువంటి వ్యక్తి. జర్నలిజంలో కూడా చాలా మంచి పేరు తెలంగాణ రాష్ట్రంలోనే మరి సాధించుకోవడం అనేది జరిగింది వారు. మరి అలాంటి వ్యక్తి మన కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినందుకు మనందరం కూడా గర్వపడాల్సిన అవసరం ఉంటుంది. మరి అలాంటి వ్యక్తి సరే ఇవాళ మనందరినీ దూరం అయ్యారు. మనం ఆయన్ని మర్చిపోలేదు. ఇవాళ మన యూనియన్ కానీ పార్టీ కానీ ఈ సింగరేణి ప్రాంతంలో అనేక మంది నాయకులు త్యాగాలతోటే ఈ యూనియన్ మరి బలోపేతమైంది. ఎంతోమంది అబ్రహాం గారు లాంటి వాళ్ళు, నర్సయ్య గారు లాంటి వాళ్ళు, రమణారెడ్డి లాంటి వాళ్ళు, భాస్కర్రావు గారు లాంటి వాళ్ళు, కత్తుల కొమ్మరయ్య, చంద్రదుర్గయ్య నాయకులు మన యూనియన్ పార్టీ కొరకు తమ ప్రాణాలు అర్పించారు. ఇవాళ మనం కొత్తగా వచ్చినటువంటి సోదరులు ఆలోచన చేయాలి. ఇవాళ మనం కొంచెం టైం కేటాయించి ఆర్గనైజేషన్ కొరకు పనిచేస్తేనే మనం ఏదో కోల్పోతున్నాం అనుకుంటాం. కానీ వాళ్ళు ప్రాణాలే, తమ కుటుంబాలే మన ఆర్గనైజేషన్ కొరకు అర్పించినటువంటి వాళ్ళు.